క్రీస్తునందు నా ప్రియ సహోదరులారా మీకందరూ కూడా వందనం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూడగలిగితే, శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు. ఇక్కడ దేవుడు 2 రకాలైన మనుషుల గురించి చెప్తున్నాడు. ఒకతను వచ్చి కష్టపడేవాడు, బాగా శ్రమించేవాడు, నీతి నిజాయితీగా బ్రతికేవాడు. దేవుడు ఇంకొక వ్యక్తి గురించి చెబుతున్నాడు. అతడు గర్విష్ఠుడంట. ఈ గర్వం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? తనను తాను హెచ్చించుకున్నప్పుడు, ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అప్పుడు అతని ప్రవర్తన ఎలా ఉంటుందంటే, మిగిలిన వాళ్ళంతా వెర్రి వాళ్ళు, వాళ్ళకి బ్రతకడానికే రాదు, వాళ్ళు ఎలా జీవించాలో తెలియదు, వాళ్ళంతా వెర్రి వాళ్ళు, నేను గొప్పవాడిని, నేను జ్ఞానం కలిగిన వాడిని, నాకంటే గొప్పవాళ్ళు లేరు అన్నట్టుగా తనను తాను హెచ్చించుకుంటాడు. ఇప్పుడు దేవుడు వీళ్ళిద్దరిని చూస్తున్నాడు, కష్టపడేవాడిని చూస్తున్నాడు, గర్విష్ఠుని చూస్తున్నాడు. దేవుడు ఎవరికి సహాయం చేస్తాడంట? ఈ వచనం ప్రకారం కష్టపడేవారికి, శ్రమపడేవారికి, నీతి నిజాయితీగా బ్రతికేవాడికి అతను రక్షిస్తాడంట. ఈ గర్విష్ఠులకి దేవుడి రక్షణ అనేది, ఆశీర్వాదం అనేది ఉండదు.